హలో ఆల్, నేను మీ హరికృష్ణ. ఈరోజు కూటమి అభ్యర్థులు ఒకవైపు ప్రచారం చేస్తుంటే నేను సిద్ధం, మేము సిద్ధం, మేమంతా సిద్ధం అని చెప్పి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార యాత్రలు అయితే చేస్తున్నారు, ప్రతి జిల్లాలో చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడో ఒక లాజిక్ మిస్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ప్రజలతో మమేకం అవుతాను అంటే ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు స్వీకరించాలి. మనల్ని పొగిడే వాళ్ళని మాత్రం స్వీకరిస్తాను, మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మైకులు లాగేయటం, ఇవన్నీ చేయడం కూడా సగటు సోషల్ మీడియా ఈ రోజున అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మనం గ్రాఫిక్స్లో జనాలను చూపించినంత ఈజీ కాదు ప్రతి ఒక్క నిజానికి సమాధానం చెప్పడం. మీడియాని ఫేస్ చేయడం ఎంత కష్టమో గడిచిన మీ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు మిమ్మల్ని చూస్తూనే వస్తున్నారు. ప్రతిదీ కూడా రికార్డెడ్ మీడియా ప్రోగ్రామ్ తప్ప, రికార్డెడ్ వాయిస్ తప్ప ప్రజల మధ్యలోకి మీరు వస్తే సాక్షాత్తు ప్రతి ఒక్క ప్రసంగం కూడా తెలుగులో మీరు రాయించుకొని మీరు అక్కడ ఎదురుగా పెట్టుకొని మాట్లాడటమే తప్ప అక్కడికక్కడ స్పాంటేనియస్గా ప్రజలు మిమ్మల్ని ఏదైనా సమస్య అడిగితే మీరు ఏ విధంగా పరిష్కరిస్తాను అనే విషయాన్ని గతంలో చెప్పగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో స్పాంటేనియస్గా రెస్పాండ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష అధినేతగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలకి మన్ననలు అందుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అధినేత అయినప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నేడు సిద్ధం అనే టైంలో 25కి 25 ఇవ్వండి, రాష్ట్రానికి రావాల్సిన హామీల మీద సంతకం పెడితేనే మద్దతు ఇస్తా అన్న నాయకుడు ఎవరు? నాకు 25కి 25 ఎంపీలని ఇవ్వండి, వేరెవ్వరిని నమ్మకండి, తెలుగుదేశాన్ని నమ్మకండి, జనసేనని నమ్మకండి, బీజేపీని నమ్మకండి, కాంగ్రెస్ని అస్సలే నమ్మకండి, నాకు ఇవ్వండి, రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఎవరైతే ప్రత్యేక హోదా ఫైల్ లాంటి దాని మీద సంతకం పెడతారో వాళ్ళకే నా మద్దతు అన్న జగనన్న ఆ హామీలలో ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి వెనకబడ్డ నిధులు కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, రాజధానిలో కానీ, ఇతరత్ర అంశాల్లో కూడా ఎక్కడ ఆ హామీలలో ఎన్ని సాధించావో చెప్పడానికి జగనన్న నువ్వు సిద్ధమా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి సమాధానం చెప్పాలి కదా. నాడు 50% పైగా ప్రజలు, 75% పైగా సీట్లు, 50% పైగా ఓట్లు నీకు ఎందుకు ఇచ్చారు జగనన్న? కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ను నువ్వు మాట్లాడుతూ కరాఖండిగా నీ ప్రభుత్వం వస్తే నేను ఇది చేస్తాను అని చెప్పావు కాబట్టి నరేంద్ర మోడీ కాదు, వాళ్ళ నాయన ఉన్నా సరే రాష్ట్రానికి ఎవడైతే మేలు చేస్తాడో, ఎవడైతే ప్రత్యేక హోదా లాంటి అంశాలు, వెనకబడ్డ జిల్లాలకు సంబంధించిన అంశాలు, రైల్వే జోన్ లాంటివి, మెట్రో ప్రాజెక్టులు లాంటివి, రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించినవి ఏమైతేనేమున్నాయో, విభజిత హామీలు ఎవరైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏవైతే హామీలు బిల్లులో పొందుపరిచారో అవి ఎవడైతే ఇస్తాడో, వాటి మీద ఎవడైతే సంతకం పెడతాడో వాడికే మద్దతు ఇస్తానన్న జగనన్న 2019 నుంచి 2024 కాలానికి ఎన్ని హామీలు పూర్తి చేశావు జగనన్న అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి జగనన్న సమాధానం చెప్పడానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నకి ఎన్ని హామీలు మీరు ఫుల్ఫిల్ చేశారు? రాష్ట్రానికి రావాల్సిన హామీల్లో ఎన్నిటిని మీరు సాధించుకొచ్చారు? 2019 నుంచి 24 దాకా 23 మందికి పైగా ఎంపీలను మీకు ఇచ్చాం కదా, ఏం సాధించారు ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి అని ప్రజలు అడుగుతున్నారు జగనన్న, గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, మరి సమాధానం చెప్పడానికి సిద్ధమా?